ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నేను ఈ నెలలోనే ఒక మాట జ్ఞాపకం చేశాను. ఇశ్రాయేలీయులు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవునికి విరోధంగా తిరగబడేవారు. దేవునికి ఇష్టం లేని భయంకరమైన కార్యాలు చేసి దేవుని హృదయాన్ని గాయపరిచేవారు. వారు కడు దీన స్థితిలోనికి వెళ్ళినప్పుడు తిరిగి ప్రార్థన చేసి దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి దేవుడు వారిని శిక్షించి విడిచిపెట్టక దేవుడు వారిని క్షమించి వారిని తిరిగి చేర్చుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. మనుషులమైన మనం కూడా అంతేనండి. ఎప్పుడూ 100% పరిశుద్ధంగా జీవించలేము. ఎందుకంటే ఈ లోకం పాపంతో నిండి ఉంది కనుక కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తుంటాం. సందర్భాలు అలా చేసేస్తూ ఉంటాయి. అయితే మనము తిరిగి దేవుని వైపుకి రావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇదే వాక్యంలో మరొక మాట చదువుతాను చూడండి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడునంట. మన దేవుని వైపు తిరిగినట్లయితే, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను పొరపాటు చేశాను ప్రభు, ఆ సందర్భంలో నేను అలా చేయాల్సి వచ్చింది ప్రభు, చేయాలనేది నా ఉద్దేశం కాదు, కానీ ఆ పరిస్థితుల్లో నేనేం చేయలేకపోయాను ప్రభు, నన్ను క్షమించండి అని మీరు చెప్పగలిగితే దేవుడు మీ యందు జాలి పడతాడంట. మరొక మాట చదువుతాను చూడండి. వారు మన దేవుని వైపు తిరిగినడలా ఆయన మామూలుగా క్షమించడంట, బహుగా క్షమిస్తాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా మీకును తండ్రికి నీ పరిశుద్ధాత్మకి విరోధంగా మేము చేసిన పాపములన్నింటినీ క్షమించండి ప్రభు అని ప్రార్థన చేస్తుంటాం. ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అనుదినము దేవుని క్షమించమని అడగాలి. దేవుని కృప కొరకు మనం కనిపెట్టాలి. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కార్యాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయి ఉంటే తిరిగి ఈరోజు దేవుని దగ్గరికి వద్దాం. దేవుడు మిమ్మల్ని బహుగా క్షమిస్తే బహుగా మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులను క్షమించి వారిని బహుగా ఆశీర్వదించి వారు తలపెట్టు కార్యములన్నింటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.